గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామం నడిబొడ్డున మహనీయులు మహాత్మారావు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి సెట్టిబల్జి సామాజిక వర్గానికి చెందినటువంటి దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ మహనీయులు ఇద్దరు విగ్రహాలు పక్కన పెట్టి ఈ నరేంద్రపుర గ్రామ ప్రజలు ఎంతో ఒక ఉన్నతమైనటువంటి స్థితిని అక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకనంటే జాతికి ఆ చెట్టిబల్జి జాతికి జాతిపితగా వర్ణించబడినటువంటి దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టడంలో అది చాలా ఆనందదాయకం. అదేవిధంగా యావత్ భారతదేశానికే సమాజ సేవలో అదేవిధంగా విద్య అభ్యసించడంలో ప్రజలకి ఒక మహోన్నతమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే విగ్రహాలను పెట్టడం ఎంతో హర్షణీయమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మమ్మల్ని భాగస్వాములు చేసినటువంటి నరేంద్రపుర గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సెట్టిబల్జి సామాజిక వర్గం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ వనభోజన కార్యక్రమంలో కూడా అందరూ పాల్పంచుకుని ఎంతో ఆనందంగా గడపడం జరిగింది. అంచేత అంటే ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారంటే ఒక యూనిటీ ఉండాలని, ఆ యూనిటీకి సంబంధించినటువంటి సూచనగా ఇది జరపడం జరిగింది. ఇది చాలా శుభదాయకం, సంతోషకరం. థ్యాంక్ యూ. రోజు పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో కీర్తిశేషులు స్వర్గీయ సెట్టిబల్జి జాతిపిత దుమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం, అలాగే పూలే గారి విగ్రహం ఇక్కడ స్థాపించడం, ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. ఈరోజు విశేషంగా అందరూ కూడా ఇక్కడికి చేరడం జరిగింది. ముఖ్య నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క విగ్రహాలు ఆవిష్కరణ అయిన వెంటనే సభ కూడా దీని ముఖ్య ఉద్దేశం, విగ్రహాల ముఖ్య ఉద్దేశం ఒకటే, పూర్వీకులు మన పెద్దలు ఏం చేశారనేది ఇప్పుడు వచ్చిన జనరేషన్ కి తెలియపరచడానికి, వాళ్ళని స్మరించుకోవడానికి, వాళ్ళని మార్గదర్శనంగా తీసుకుని వాళ్ళు ఏవైతే కోరారో దాన్ని వాళ్ళ ఆశయాల్ని బతికించడం కోసం ఇలాంటి మహనీయుల విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. జనరల్ గా ఇద్దరు నాయకులు కూడా, ఇద్దరు పెద్దలు కూడా చదువు గురించి చెప్పడం జరిగింది. ఆయన పూలే గారు అయితే ఆయన వాళ్ళ భార్య గారికి చదువు నేర్పి తద్వారా అందరికీ చదువు నేర్పాలనే, బడుగు బలహీన వర్గాలకు చదువు నేర్పాలి, చదువు అవసరమనే నెపంతో స్కూల్కి పంపించినప్పుడు కొన్ని అగ్రవర్ణాలు ఆవిడ మీద వెళ్తున్నప్పుడు, నేర్పించడానికి వెళ్తున్నప్పుడు ఆవిడ మీద బురద జల్లటం, ఇంకో చీర ఆవిడ పర్సులో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని స్కూల్కి వెళ్ళినట్టు మార్చుకుని మరి పిల్లలకి విద్య నేర్పడం. అలాగే దుమ్మేటి వెంకటరెడ్డి గారు సుమారు 5,000 ఎకరాలు స్కూళ్ళకి కానీ ఇతర చాలా స్కూళ్ళకి ఆయన 5,000 ఎకరాలు సుమారు ఆయన దానం చేయడం జరిగింది. అదే విధంగా పూర్వం ఆయన సెట్టిబల్జి సంఘీయులందరూ కలిసి ఉండాలని చెప్పి ఆ రోజునే 100 సంవత్సరాల క్రితమే ఒక సంఘాలను ఏర్పరిచి రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. ఆయన ఆశయం ఒకటే, అందరూ కలిసి ఉండాలి, ప్రతి సామాజిక వర్గం కలిసి ఉండాలి, మిగతా సామాజిక వర్గాలని కలుపుకు వెళ్ళాలి, మిగతా సామాజిక వర్గాలని గౌరవించాలన్న ముఖ్య ఉద్దేశం అయింది. అలాంటి మహనీయులు స్మరించుకుంటూ ఈ రోజు నేను అదృష్టంగా భావిస్తాను. అలాంటి మహనీయుల్ని మరి ఆ ఓపెనింగ్ నా చేత చేయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ యొక్క యువత అంతా, ముఖ్యంగా యువత అవేర్నెస్ తెచ్చుకుని వాళ్ళు ఏం సూచించారో అవి పాటిస్తూ మరి అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ముఖ్య ఉద్దేశంతో పెట్టిన ఈ కార్యక్రమం ఆయన కోరికల్ని నెరవేర్చాలా, ఆయన ఆశయాలను బతికించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.